బ్యాక్ టు అప్డేట్స్. విజయనగరం జెడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి జెడ్పీ చైర్మన్ మజ్జు శ్రీనివాసరావు నివాళులర్పించారు. కుల మత వర్గ భేదాలు లేని సమానత్వ సమాజాన్ని నిర్మించాలని దృఢ సంకల్పంతో అంబేద్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, దార్శనికుడిగా ఆయన దేశానికి అందించిన సేవలు అపూర్వమని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన అర్పించాం. మరి నాతో పాటు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, అలాగే విజయనగరం నియోజకవర్గ అధ్యక్షులు, అలాగే నాతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఇవాళ ఘన నివాళులు అర్పించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్కరివాడి కాదు. ఆయన ఒక కులానికో లేదా ఒక మతానికో ఒక ప్రాంతానికో కాదు. ఈ సువిశాలమైన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ఈ భారతదేశం ఏ రకంగా ముందుకు పోవాలి, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఉన్న హక్కులు ఏంటి అని ఒక ఆలోచన చేసి ఆనాడు ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరొందిన మహనీయుడు ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవడం అంటే ఈ దేశానికి ఒక ముద్దుబిడ్డకి మనం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా